నిజంగా ఒక పిల్లవాడు కావచ్చు, లేకపోతే పేద మధ్యతరగతి కుటుంబీకులు చదువుతున్నటువంటి చదువేనా అని అడిగితే? అయితే చదువు అంటే విద్య అనే మాటలో మనం వాడుతూ ఉన్నాం. విద్య అనేది ఎప్పుడైనా మనిషికి నైపుణ్యాన్ని ఇవ్వాలి. విద్య అనే మాట కూడా విద్ అనే ధాతువు నుంచి వచ్చింది. ఈ విద్ అనే ధాతువు దాని అర్థం ఏం చెప్తుందంటే నిఘంటువు ప్రకారం ప్రవేశించుట, నేర్చుకొనుట, నైపుణ్యం పొందుట అని అర్థం ఇస్తుంది. 3 అర్థాలు ఉన్నాయి. ఒక పనిలోకి ప్రవేశించటం, ఆ పనిని నేర్చుకోవటం, నేర్చుకున్న పనిలో నైపుణ్యం పొందటం అని మనకు స్పష్టంగా మన పూర్వీకులే దానికి ఒక నిర్వచనాన్ని ఇచ్చారు, ఒక అర్థాన్ని ఇచ్చారు. కానీ ఇవాళ చదువుతున్న చదువులన్నీ కూడా సమాజానికి ఉపయోగపడటం అనేది ఒక అంశమైతే, వ్యక్తిగా తమకు తాము ఉపయోగపడటం కూడా 2వ అంశంగా ఉండాలి. కోటి విద్యలు కూటి కొరకని అంటారు. నిజానికి చదువు అనేది ఎప్పుడైనా విద్య అనేది దేనికి? సమాజాన్ని మరింతగా అభివృద్ధి పరచడానికి విద్య ఉపయోగపడాలి. ఒక స్థాయిలో ఉన్న సమాజం మరో స్థాయిలోకి ప్రగతిదాయకంగా మారడానికి విద్య ఉపయోగపడాలి. కనుక ఈ ప్రగతిదాయకంగా మారడానికి ఉపయోగపడవలసిన విద్య సహజంగానే ఏ మనిషి అయితే విద్యను పొందాడో ఆ పొందిన మనిషికి కూడా ఉపయోగపడాలి. ఇవాళ ఉన్నటువంటి చదువుల పట్ల నేను ఒక 25 ఏళ్ళు చదువుకున్నాను, 25 ఏళ్ళు టీచర్గా పనిచేస్తున్నాను యూనివర్సిటీలో. అంటే నాకుండే 50 ఏళ్ళ వయసులో 25 ఏళ్ళు విద్యార్థిని, ఒక 5 ఏళ్ళు తీసేస్తే బాల్యము వగైరా ఇవన్నీ తీసేస్తే కనీసము 1వ తరగతి నుంచి కాకపోయినా 5వ తరగతి నుంచి 6వ తరగతి నుంచి తీసుకున్నా కూడా ఒక 20 ఏళ్ళు చదవగలిగాను. ఇప్పుడు ఒక 25 ఏళ్ళు టీచర్గా ఉన్నాను. ఈ కాలం అంతా నేను పరిశీలించిన విద్యారంగంలో ఉన్నాను గనక ఇప్పుడు మనం చదువుతున్న చదువులు నాణ్యము లేని చదువులు అయిపోయాయి. నాణ్యత లేని చదువు. ఒప్పుకుంటారా దీనికి? 100%. చాలా వేదికలను మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాను. ఈ నాణ్యత లేని చదువు పేద పిల్లలకి, బడుగు బలహీన వర్గాలకి దీన్ని వదిలేశారు. నాణ్యమైన చదువులు ఎవరికి అంటే ప్రైవేటు పాఠశాలలు, ప్రైవేటు కళాశాలలు, ప్రైవేటు యూనివర్సిటీలలో వాళ్ళ పిల్లలకి, డబ్బులున్న వాళ్ళ పిల్లలకి, సమాజంలో ఎగువ కులాలనుకున్న వాళ్ళ పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు ఎంత శాతం ఉంటారు సమాజం అంటే ఒక 20% ఉంటారు. 20% ఉన్న వాళ్ళకి నాణ్యమైన విద్యను ఏర్పాటు చేసుకున్నారు. 80% ఉన్నటువంటి మిగతా పేద ప్రజలకి నాణ్యత లేని విద్యను రూపొందించి వదిలేశారు. రైట్. అంటే యాజ్ ఎ ప్రొఫెసర్గా మీరు చెప్పంటే, అంటే ఒక 15-20 ఏళ్ళు మీరు క్లియర్గా చెప్తా ఉన్నారు నేను ప్రొఫెషన్లో ఉన్నాను అని చెప్పేసి. సో అంటే నాణ్యమైన విద్య, నాణ్యత లేని విద్య అంటే తేడా ఎట్లుంటుంది? అంటే బిల్డింగ్లలోనా లేకపోతే అక్కడ ఉన్నటువంటి వసతుల ఆధారంగానా? ఎస్, మంచి ప్రశ్న అడిగారు. నాణ్యమైన విద్య ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సభల్లో మా ఉస్మాన్ యూనివర్సిటీ కూడా వచ్చాడు. ఉస్మాన్ యూనివర్సిటీ అటు మహిళా విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. ఈ 2 చోట్ల మహిళా విశ్వవిద్యాలయమైనా ఉస్మానియా విశ్వవిద్యాలయమైనా ఆక్స్ఫర్డ్ స్థాయిలో, స్టాన్ఫర్డ్ స్థాయిలో అభివృద్ధి చెందాలి అని మాట్లాడారు. విద్యారంగం మీద ఆయన స్వయంగా విద్యాశాఖ మంత్రి కనుక ఆ విద్యారంగం మీద సమీక్ష చేస్తున్న సందర్భంలో నాణ్యమైన విద్య ఉండాలి అని మాట్లాడారు. కేవలం డిగ్రీలు ఇచ్చే విద్య కాకుండా నాణ్యమైన విద్య ఉండాలని మాట్లాడారు. కనుక ముఖ్యమంత్రి గారు నాణ్యమైన అనే పదానికి అర్థం తెలిసి మాట్లాడా లేదా వారి ఉద్దేశం ఏమిటో నాకు తెలియదు. ఒక టీచర్గా నాణ్యత అని అంటే ఏ అర్థంలో చూస్తామంటే, ఒక విద్యార్థి పాఠశాలలోకి ప్రవేశించిన తర్వాత ఆ విద్యార్థి నేర్చుకోవడానికి కావలసిన నైపుణ్యాలు. నేర్చుకోవటం అంటే అక్షరాన్ని సరిగ్గా నేర్చుకోవటం, తెలుగు అక్షరాన్ని, ఇంగ్లీష్ అక్షరాన్ని, హిందీ అక్షరాన్ని సరిగ్గా నేర్చుకున్నారా లేదా, నేర్చుకున్న దాన్ని తప్పులు లేకుండా రాస్తున్నారా లేదా. వీటితో పాటు సామాన్య శాస్త్రం ఉంటుంది, సాంఘిక శాస్త్రం ఉంటుంది, గణిత శాస్త్రం ఉంటుంది. గణితంలో, సామాన్య శాస్త్రంలో, సాంఘిక శాస్త్రంలో మౌలికమైన విషయాలు అర్థమవుతున్నాయా లేదా. అంటే మొదలు అక్షరాన్ని తప్పులు లేకుండా చదవగలగటం, అక్షరాన్ని తప్పులు లేకుండా రాయగలగటం, విజ్ఞానాన్ని పొందటం. ఈ 3 స్థాయిల్లో సరిగ్గా ఉంటే అది జ్ఞానం, అది నాణ్యమైందని అర్థం. అయితే మరి ఈ 3 రావాలంటే ఏముండాలి? సరైన తరగతి గది ఉండాలి. ఆ సరైన తరగతి గదిలో
కావలసినటువంటి పరికరాలు ఉండాలి. ఓకే. టీచింగ్ సంబంధించిన పరికరాలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మంచి బోర్డు ఉంటుంది, ఆ, పెన్ రాసుకోవడానికి పీస్ ఆఫ్ చాకులు ఉంటాయి, టేబుల్స్ ఉంటాయి, ఇవి కావా? అయితే చాక్ పీస్ ఉండటము, బోర్డు ఉండటం మాత్రమే కాకుండా ఆ చాక్ పీస్ తీసుకొని ఆ బోర్డు మీద రాయగలిగిన లేదా రాస్తున్న టీచర్కు నైపుణ్యం ఉండాలి మొట్టమొదలు. కనుక మన టీచర్ ఎడ్యుకేషనే చాలా సంక్షోభంలో ఉంది ఇప్పుడు. ప్రైవేటు బీఈడి కాలేజీలు వచ్చాయి, ప్రైవేటు డైట్ కాలేజీలు వచ్చాయి. ఈ డైట్ కాలేజీల్లో ప్రైమరీ స్కూల్లో పనిచేసే టీచర్లను తయారు చేస్తారు, బీఈడి కాలేజీలలో హై స్కూల్లో పనిచేసే టీచర్లను తయారు చేస్తారు. ఈ బీఈడి కాలేజీలు డైట్ కాలేజీలలో తయారవుతున్న టీచర్లు నాణ్యంగా లేరు.